ఒకవేళ సిగ్గుపడుతున్నారే వదినా? సిగ్గాకంటే సిగ్గు నీకుండాలి. లేదు, నాకంటే ఆయనకే కొంచెం ఎక్కువ సిగ్గు. చూడు, నువ్వెప్పుడున్నా నిన్ను వెతుక్కుంటూ వాసంతి, నా చామంతి, నా పూబంటి, అవన్నీ సినిమాల్లో వదినా. అయితే నాకు పెళ్ళి అయినట్టే. సారీ, మీ చెల్లెలు నేను చేసుకోను. ఎందుక? ఆ రోజు నేను అన్నం తెచ్చి పెడితే ఎందుకు లేచిపోయావు? ఆ రోజు క్యారియర్ తెస్తే ఎందుకు అడిగి వెళ్ళిపోయావు? నేను ఆ రోజు నీకు ఉద్యోగం సంపాదించి పెడితే నన్ను అవమానించి ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పరా? ఎందుకు ఎందుకు? అది ఎందుకు? అందుకే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. అర్జున్, అంటే నా మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి వెళ్ళిపోతున్నావా? అది కూడా కావచ్చు. ప్రతి క్షణం నేను చేసింది తప్పు తప్పు అన్నావు. హీనంగా నీచంగా చూసావు. ఇప్పుడు నువ్వు చేసినవాడు. తన వరకు రానంత వరకు ప్రతి వాడు శ్రీరామచంద్రుడే బ్రదర్. నాకు మొట్టమొదటి నుంచి తెలుసు. అవసరానికి నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు దారి మార్చుకుంటావు. ఆ రోజు నీకు ఉద్యోగంలో చేరాలనుంది. నేను తీసుకొచ్చిన ఉద్యోగం మీద నీకు మోజుంది. కానీ వీడు తీసుకొచ్చిన ఉద్యోగంలో చేరటం ఏమిటన్న అహం. ఆ అహంతో నేను ఉద్యోగంలోకి చేరలేదు. నన్ను అవమానించడానికి నేను ఉద్యోగంలోకి చేరలేదు. నీకంటూ దారి లేదు, నీకంటూ ఓ నీతి లేదు, నీకంటూ ఓ ధర్మం లేదు. నీకున్నదల్లా ఒక్కటి, ప్రతి వాడు నీ మాట వినాలని, నువ్వే నీతికి ధర్మానికి ప్రతీక అనిపించుకోవాలని. వెరీ గుడ్. నీ నిజ స్వరూపం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈవేళ నీ అవసరానికి నువ్వు దారి మార్చుకున్న వాడి రేపు ఇంకేమైనా చేయగలవు. నమ్మిన స్నేహితుడిని అవమానించడమే నీ స్నేహధర్మం అయితే నీకు నీ స్నేహానికి గుడ్ బై. సమయానుకూలంగా దారులు మార్చుకోవడమే నీ ఆదర్శం అయితే నీకు నీ ఆదర్శానికి గుడ్ బై. నువ్వు నమ్మిందే ప్రపంచం అనుకుంటే నీకు నీ ప్రపంచానికి గుడ్ బై. గుడ్ బై. అయ్యో, యాండి యాండాయ్ యాండి వసంతే. అన్నయ్య, ఆయన వెళ్ళిపోతున్నారు. అన్నయ్య లోపలికెళ్ళావు. ఆయన వెళ్ళిపోతున్నారు. నువ్వు లోపలికెళ్ళావు. ఏం మాట్లాడదు. అది కదండి. ఏమండి ఏమండి, భోజనానికి రండి. ఏమిటండి మీరే బాధపడతారు ఎందుకు? అసలు ఏం జరిగిందండి? వాడిని నేను అవమానించారట. ఏ విధంగా అవమానించాను? నీ మార్గమే గొప్పదరా, నీ మార్గంలో నేను నడవాల్సి వచ్చిందిరా అన్నాను. అది అవమానించడమా అభినందించడమా? లేదులేండి, బహుశా మిమ్మల్ని పొజిషన్లో చూసి ఏడ్చిపడి ఉండొచ్చు. సారీ జ్యోతి, ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ వెరీ సారీ జ్యోతి. వాడి విషయం నీకు తెలియదు. వాడికి నేనంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. వాడికి నన్ను హక్కు ఉంది. వాడు నా అంతంలో తప్పు కూడా లేదు. వాడికి ఎన్నో నీతులు చెప్పి నేనే అలా తయారు చేశాను. అందుకే వాడి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయాడు. ఆవేశంలో తొందరపడ్డారు. నువ్వేమనుకోవద్దు. లేదు, మీ స్నేహానికి ఉన్న విలువ తెలియకలా అన్నాను. నన్ను క్షమించండి. వాసంతి, వాసంతి చూడమ్మా, నిజంగా మీ అన్నయ్యకి ఇష్టం లేకపోతే ఇన్ని సంబంధాలు వచ్చినా కాదని అతని కోసం ఎందుకు ఎదురు చూస్తారు? మీ అన్నయ్య కోపం తగ్గని నేనే మాట్లాడతానుగా. చూడు వసంతి, రోజో 2 రోజుల పాటు ఉండే మా కోపతాపాలకి నీ జీవితం బలి కావటం నాకు ఇష్టం లేదమ్మా. వెళ్తాను, వెళ్ళతంతో మాట్లాడతాను.
ఎవరు కావాలండి మీకు? అర్జున్ కావాలి. ఉండండి, ఉన్నారో లేదో చూసొస్తాను. కృష్ణ గారు వచ్చారు. ఏమని చెప్పావు? చూసొస్తాను చెప్పాను. లేడని చెప్పు. అలాగే. లేరండి. ఏమైందండి? వసంతకి వేరే సంబంధం చూస్తాను. అదే మాటండి. అంతకన్నా ఏం చేయమంటావు? మాట్లాడలేదా? ఉండి కూడా లేడనిపించాడు. ఎందుకని? ప్రతీకారం అంటే వాడిని ఎప్పుడో నేను అవమానించానట, అందుకని ప్రతీకారం తెచ్చుకుంటాడు. వాడైనా మగవాడు, వాడైనా సమర్థుడు, నా సమర్థత కూడా చూపిస్తాను. ఎలా వచ్చా? చెప్పండి, అసలు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేదా? ఏంటి వసంతి? మీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా? ఎందుకు లేదు? ఉంటే మా అన్నయ్య వచ్చినప్పుడు ఉండి కూడా ఎందుకు లేడనిపించారు? వాడంటే నాకు అసహ్యం. ఎందుకని? నీతులు చెప్పేవాడు తను చేయగలిగితేనే చెప్పాలి. తను చేయకపోతే మీకు వచ్చే నష్టం ఏమిటి? ప్రతిసారి నేను చేసింది తప్పు అన్నాడు. ఎన్నోసార్లు నన్ను అవమానించాడు. నా అహం మీద దెబ్బ కొట్టాడు. మాట మీద నిలబడిన మనిషితో నాకు సంబంధాలు అనవసరం. నాతో సంబంధం కూడా అనవసరమా? వాడితో సంబంధం ఉన్న ఎవరితోనూ నాకు సంబంధాలు ఉండటానికి వీల్లేదు. వాడితో తల్లిదంపులు చేసుకోగలిగితేనే నువ్వు నాకు కావాలి. నేను పెళ్లి చేసుకుంటాను, కానీ వాడి పిల్లలుగా కాదు. నువ్వు నా భార్యగా రాగలిగితే, వచ్చే సాహసం నీకుంటే, వచ్చిన తర్వాత ఈ గడప దాటి మళ్ళీ ఆ గడప తక్కకుండా ఉండే శక్తి నీకుంటే రా. అన్నయ్య, మీ పంతాల కోసం, పట్టుదల కోసం నా జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఉన్న అభ్యంతరం వల్ల నేను నీ చెల్లిని కావడమే. అందుకే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. క్షమించు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. నీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. దేనికి? పెద్దవాళ్ళు ఇష్టం లేకుండా అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నావు. లేదు, ఈ పెళ్లి నేను ఇష్టపడే చేసుకుంటున్నాను. కానీ ఆయనకు మాత్రం ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు. నీ ఇష్టం నాకు తెలుసమ్మా. నీ ఇష్టమే నా ఇష్టం. నిన్ను అర్జున్కి తప్ప ఇంకెవరికి పెళ్లి చేస్తానమ్మా. వాడు వచ్చేవరకు ఆగి వాడికి చిన్న పెళ్లి చేపిస్తాను. ఓకే? చూడమ్మా, ఆవేశంలో సొంత అన్నయ్యనే పోగొట్టుకుంటున్నావు. ఆవేశపడ్డానికి, ఆలోచించుకోలేకపోవడానికి నేనేం చిన్నపిల్లను కాను. నా నిర్ణయాలు నాకుంటాయి. నా భవిష్యత్తును నిర్ణయించుకునే శక్తి నాకుంది. సారీ ఇన్స్పెక్టర్, వెరీ సారీ. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హయతునా కంఠే భద్రాలు శుభగే